ఈ ఫీలింగ్స్ ఏంటి? వచ్చాడా? అవును అవును, బావొచ్చాడు బావొచ్చాడు. బావా ఎందుకు కనపడకుండా దాక్కుంటున్నావు? నువ్వు వచ్చావు బావా, నువ్వు వచ్చావు. నాకు తెలుస్తుంది, నువ్వు వచ్చావని నాకు తెలుస్తుంది. నా మనసు నిన్ను గుర్తుపట్టింది బావా. ఎక్కడున్నావు బావా, ఎక్కడున్నావు బావా? బావా ఇన్నాళ్ళ తర్వాత వచ్చావు. 42 రోజులు నేనెలా ఉంటాను అనుకున్నావు బావా? కనీసం ఫోన్ అయినా చేయకుండా ఉండిపోయావు. ఇంక నా వల్ల కాదు బావా, నా వల్ల కాదు. నిన్ను చూడకుండా ఉండడం నా వల్ల కాదు. ఎక్కడున్నావు బావా, ఎక్కడున్నావు? కనిపించుకోండినంత పాపం నేనేం చేశాను బావా? నేనేం తప్పు చేశాను బావా? నన్ను చూడడానికి కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డను చూడడానికైనా రా బావా. వాడి మీద కూడా కోపమేనా? వాడేం తప్పు చేశాడు బావా? నా కడుపును పుట్టడమేనా? సర్లే బావా, నీ
నీకంత కాని వాళ్ళు అయినప్పుడు నేనేం చేయగలను? నీకెప్పుడు కనిపించాలనుకుంటే అప్పుడే కనిపించు, నీ ఇష్టం. నన్ను చూడడానికి కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డను చూడడానికైనా రా బావా. ఏంటిది? ఐశ్వర్య తను గర్భవతిని అంటుందేంటి? తనకు అబార్షన్ అయింది కదా. నేను ఎన్కౌంటర్ చేసిన రోజే తనను డిశ్చార్జ్ చేస్తున్నా అన్నారు కూడా. మరి తన కడుపెలా వచ్చింది? వాడి మీద కూడా కోపమేనా? వాడేం తప్పు చేశాడు బావా? నా కడుపును పుట్టడమేనా? తనకు నేను చచ్చిపోయాను చెప్పలేదా? బావా నువ్వు వచ్చావని నాకు తెలుసు అంటుందంటే నేను బతుకున్నానని అనుకుంటుంది. మరి నేను దగ్గర లేనప్పుడు తన కడుపెలా వచ్చింది? ఏంటిదంతా? ఐశ్వర్య నన్ను మోసం చేసిందా? నో, అయ్యుండదు. ఐశ్వర్య అలాంటిది కాదు. మోసం చేసే మనిషి అయితే ఇంతగా నన్ను ఫీల్ కాదు. మరి ఇదేంటి? ఒకవేళ తనేమైనా చేసుకుంటుందేమోనని డాక్టర్లు తనకేమైనా అబద్ధం చెప్పారా? అంటే ఇప్పుడు తనకి కడుపు ఉన్నట్టా లేనట్టా? అసలేం జరిగింది? ఈ విషయం స్పష్టంగా తెలుసుకోకుండా నేను బయటపడకూడదు. అసలు నాకిలా జరిగిందని, నేననే వాడిని వచ్చానని ఐశ్వర్యకి తెలియకూడదు. అవును, తెలియకూడదు అంతే. బావా మీరేం చేస్తున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా సంతోష్? తాళి కట్టిన భార్యని కలుసుకోవడానికి వెళ్ళడం తప్పెలా అవుతుంది డాక్టర్? అంటే మీరు మీ ఇంటికి వెళ్ళారా?
ఐశ్వర్య గారిని కలిశారా? కలిశాను. కలిశారా? ఆవిడ గుర్తుపెట్టారా? లేదు. మరి మీరు చెప్పారా? ఆవిడ నమ్మారా? ఐశ్వర్య గుర్తుపట్టలేదు. నేనే సంతోష్నని ఆవిడతో చెప్పలేదు. ఏ? ఎందుకు? నెలన్నర, దాదాపు 50 రోజులు మనిషి కనిపించకుండా, కనీసం ఫోన్ కూడా చేయకుండా ఉంటే ప్రేమించే మనుషులు ఎంతగా బాధపడుతుంటారో, ఎంత నరకం అనుభవిస్తుంటారో అనుకుని వెళ్ళాను. కానీ వెళ్ళాక అర్థమైంది నేను తప్పు చేశానని. ఏ? ఏమైంది? అబార్షన్ అయిన టైంలో ఐశ్వర్య బాగా డిస్టర్బ్ అయిందనుకుంటా. తనకు నేను చనిపోయినట్టు తెలీదు. అంతేకాదు, తనింకా ప్రెగ్నెంట్ అనే అనుకుంటుంది. అదేంటి? అదేంటో నాకు అర్థమైంది. అందుకే ఆమెకు ఎదురు పడకుండా చాటుగా చూసి కామ్గా బయటకొచ్చేశాను. అసలు తనకేమైంది? ఏమనుకుంటుంది? నా గురించి ఆమెకి ఏం చెప్పారు? అక్కడి పరిస్థితి తెలియకుండా, ఆమె హెల్త్ కండిషన్ తెలియకుండా నేను ఎదురుపడితే మంచి బదులు చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందుకే వెనక్కొచ్చేశాను. సరే, అది మీ పర్సనల్ అనుకోండి. అందులో మీకు సలహాలిచ్చే చనువు, స్థాయి నాకు లేవు. కాకపోతే మీ ఆరోగ్యం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరిప్పుడు పైకి కనిపించని పేషెంట్. ఇప్పుడిప్పుడే మీ చర్మం పూర్తిగా సెట్ అవుతుంది. ప్లాస్టిక్ సర్జరీ జరిగిన పేషెంట్స్ కొద్ది రోజులైనా ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడాలి. మామూలు ఆపరేషన్స్ కన్నా ఇది ఇంకా సెన్సిటివ్. ఎక్కువగా ఎండలో తిరగడం, మంటల జోలికి, మంచు జోలికి వెళ్ళడం అలాంటివి చేయకూడదు. కంపల్సరిగా ప్రతిరోజు 2 ఇంజెక్షన్స్ తీసుకోవాలి. మీరు నిన్నంతా టోటల్గా మిస్ అయ్యారు. కనీసం ఇప్పుడైనా ఇంజెక్షన్స్ తీసుకోండి. లావణ్య, చెప్పండి సార్. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదా, ఇతను ప్లాస్టిక్ సర్జరీ జరిగిన పేషెంట్. ఈ ఇంజెక్షన్స్ రోజు మార్నింగు నైటు ఇవ్వండి. అలాగే డాక్టర్. రండి సార్. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇంజెక్షన్స్. ఇవి చేసుకోకపోతే స్కిన్ డెడ్ అవుతుంది. డెడ్ అయితే సర్జరీ చేసిన చోట చర్మం చిట్లుతుంది. అర్థమైందా? అయినా రోజంతా కనిపించకుండా మీరు ఎక్కడికి వెళ్ళారు? నా భార్యను చూడటానికి. ఆవిడ ఇక్కడే ఉన్నారా? ఐ మీన్ సిటీలోనే ఉంటారా? మరి మీరెందుకు ఇక్కడున్నారు? నేను మొన్నటిదాకా స్పృహలో లేను. నేను ఇంజూరీ అయిన టైంలో తనకు అబార్షన్ అయింది. ఓహో. ఎలా ఉందో చూద్దామని ఇంటికి వెళ్ళాను. కానీ తను ఇంకా ప్రెగ్నెంట్ అన్నట్టుగానే ఫీల్ అవుతుంది. ఏం జరిగిందో కనుక్కుందామని వెనక్కొచ్చాను. ఇదేదో తెలిసిన కథలా ఉందేంటి? ఎక్కడ మీ ఇల్లు? నంది హిల్స్. నంది హిల్సా? సంతోష్. ఆవిడ పేరు ఐశ్వర్య కాదు కదా? ఐశ్వర్య? ఐశ్వర్య నీకు తెలుసా? తెలుసు. ఎలా ఎలా తెలుసు? ఎలా తెలుసు? కమాన్ టెల్ మీ, చెప్పు. ఆవిడ ప్రెగ్నెంట్ కదా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేనే ఆవిడకి ఇంజెక్షన్స్ చేసేదాన్ని.
ఐశ్వర్య గర్భవత? నన్ను చూడడానికి కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డను చూడడానికైనా రా బావా. అంటే తను నిజంగానే గర్భవత? అంటే ఐశ్వర్య ప్రేమంతో నటనా? తను నాకు ద్రోహం చేసిందా? ఈ విషయం సూర్యకి తెలుసా? అసలేమైంది? ఎవరు ఐశ్వర్య నాకు దూరం చేసింది? ఎవరు నాకు దూరం చేసింది? ఎవడు వాడు? నో, అలా జరగడానికి వీల్లేదు. అంతా అబద్ధం. తప్పు చేశాను, చాలా తప్పు చేశాను. తొందరపడి నోరు జారాను. ఇప్పుడెలా? ఏం చేయాలి? సంతోష్ బతికే ఉన్నాడన్న విషయం ఎవరికి చెప్పాలి? ఐశ్వర్య గారిగా? అమ్మో వద్దు, తనకి చెప్పకూడదు. మరి ఎవరికి చెప్పాలి? ఎవరికి? ఎస్, అవును, సూర్య గారే కరెక్ట్. తనకే చెప్పాలి. The number you are calling is currently. Please try again after some time. ఓ నాన్నా, లేదు ఇది కూర్చోడు. లేదు నాన్న, వీరు ఏ నాన్న అలా ఏడుస్తున్నావు? అమ్మ ఏంటి సర్దుతుందనా? ఐశ్వర్య పెద్దమ్మ దగ్గరికి నాన్న. పెద్దమ్మకి చీర అవి కొన్నాం కదా, చూపించాలి కదా. ఓ ఏడోకు, గుడ్ బై కదా నాన్న. ఎందుకు చెప్పు? చూడు పద. నువ్వు డాడీతో కబుర్లు చెప్తుండు, నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను, సరేనా? గుడ్ బై కదూ. ఓ ఏడుకు. ఇది చూడు. సూర్య, ఓ గంట పాటు బాబుని చూస్తుండు, నేను ఐశ్వర్య దగ్గరికి వెళ్ళేసి వస్తాను. ఐశ్వర్య దగ్గరికి? దేనికి? ప్రెగ్నెన్సీ సింటమ్స్ చాలా బాగా తెలుస్తున్నాయి. కడుపులో బరువుగా ఉన్నట్టుగా, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం. ఏంటి సూర్య అలా అయిపోయావు? ఒక గంట చూసుకో చాలు, ఇప్పుడే వచ్చేస్తాను. అలేఖ్య, ఇప్పుడు ఐశ్వర్య దగ్గరికి ఎందుకు? ఆడవాళ్ళకి 190 పనులుంటాయి. అది కాదు, ఎలాగూ ఫంక్షన్ ఉంది కదా, ఈ లోపు మళ్ళీ ఎందుకని? నువ్వేంటి ఇలా తయారయ్యావు? నేను వద్దన్నాళ్ళు నువ్వెళ్ళి ఇప్పుడు నేను వెళ్తానంటే నువ్వొద్దంటావేంటి? నేను బాబు, తనకి పేరంటున్నాడు, చల్లవిడి పెడుతున్నాను. అప్పుడు వాయిన్ ఇవ్వడానికి చీర అవి కొన్నాను. అవి తనకి నచ్చాయో లేదో తెలుసుకోవాలి కదా.
అయినా ఇలాంటివి నీకు అర్థం కావు. ఇది లేడీస్ విషయం, వదిలే. వీరు గాని కాస్త చూసుకో, వస్తాను. హే, వాట్ ఎ సర్ప్రైజ్! నేనే మీ ఇంటికి వస్తున్నాను తెలుసా? నేను మీ ఇంటికి వచ్చేసాను తెలుసా? గుడ్ స్పాంటినిటీ. రా అక్క. అరే, వీరుగా నిద్రపోతున్నాడు ఏంటి? సూర్య అలా ఉన్నాడు సెంటర్లో విగ్రహంలాగా. ఏంటి సూర్య, ఏమైంది? ఆ, నువ్వు ఒక దానివి, విగ్రహానికి ఏమవుతుందక్క? ఏంటో లేఖ్యా, నన్ను షాపింగ్కి తీసుకెళ్లాలనుకున్నావా? కాదు, షాపింగ్ చేసిన తర్వాతే మీ ఇంటికి బయలుదేరాను. ఓ అవునా? హ్మ్. మనం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా, అందుకే నీకోసం ఒక చీర కొన్నాను. నిజంగా? అవునక్క, షాపింగ్ వెళ్తే నాకు ఒక చీర కనిపించింది. చూడగానే అది నీకైతే చాలా బాగా సూట్ అవుతుంది అనిపించింది. వెంటనే కొని తీసుకొస్తున్నా. చూడు, నచ్చిందా? ఎలా ఉంది? నచ్చిందా? ఏం చెప్పును, ఒక్క నిమిషం ఉండు. ఏంటక్క అది? నేను షాపింగ్ చేసి ఓ చీర కొన్నాను. నిన్నింటికి తీసుకెళ్ళి మనం కలిసిన శుభ సందర్భంగా అని చీర పెడదాం అనుకున్నాను. నన్ను నువ్వే ఫస్ట్ థ్రిల్ చేసావు. ఇప్పుడు నా వంతు. నీకోసమే కొన్నాను, ఓపెన్ చేసి చూడు. మరి ఇందాక నువ్వు నాకని తెచ్చిన చీర చూసినప్పుడు ఎందుకంత థ్రిల్గా ఫీల్ అయ్యాను అనుకున్నావు? ఎలా అక్క ఇది? ఓ గాడ్! షాపింగ్కి వెళ్ళి దీన్ని చూడగానే నీకైతే బాగుంటుంది అనిపించింది. దట్స్ ఆల్. తెచ్చేవులే పెద్ద. నేను ఇంకొక పని చేశాను. డెఫినెట్ గా నువ్వు అది చేసుండవు. ఆగాగాగాగు, ఎందుకైనా మంచిది ముందు నన్ను చెప్పని. బాబోయ్, ఇంక నా వల్ల కాదు. అది రూబీ డైమండ్స్ అయితే కాదు కదా? నీకెలా తెలుసు? ఒక్క నిమిషం ఉండు, చూడు.
ఇలా రా. నేను పెడతాను. బ్యూటిఫుల్. అసలేంటి అలేఖ్య ఇది? ఎంత కోయిన్సిడెన్స్ ఎలా? నాకేదో కథ చదువుతున్నట్టు సినిమా చూస్తున్నట్టు ఉంది తెలుసా? నిజంగా అక్క, నాకు కూడా అలాగే ఉంది. సారీ కలర్, దాని డిజైన్, ఆర్నమెంట్ డిజైన్, మై గాడ్. అక్క నీకు గుర్తుందా, ఇంతకు ముందు మనం ఇద్దరు ఒకే టైప్ సారీ, ఒకే టైప్ జ్యువెలరీ, సిమిలర్ మేకప్ తో బయటికి వెళ్లేవాళ్ళం, గుర్తుందా? నీకు గుర్తున్నాయా అలేఖ్య? అదేంటక్క, ఎలా మర్చిపోతాను చెప్పు. నిజంగా ఎంత స్వీట్ డ్రెస్ కదా. ఏం సూర్య? ఆ? ఆ, ఆ. ఏంటక్క, ఏమైంది? ఏంటి అలేఖ్య, ఏం తెలియనట్టుగా? ఈ టైంలో ఇవి మామూలేగా. ఏ అలేఖ్య, నువ్వు చీర నగ ఏదైనా నాకు తీటుగానే చేసుండొచ్చు, కానీ ఇప్పుడు నేను ఇవ్వబోయేది మాత్రం నువ్వెట్టు పరిస్థితుల్లోనూ చేసుండవు. అబ్బో, ఏంటమ్మా అది? పాయసమా? అదేంటి అలేఖ్య అంత ఈజీగా చెప్పేశావు? ఎందుకంటే నేను కూడా అదే చేశాను కాబట్టి. వావ్ అలేఖ్య. కానీ ఒకటక్క, ఇద్దరు పాయసమే చేసినా టేస్ట్ వేరుగా ఉండాలిగా. నువ్వు చేసిన పాయసం టేస్టీగా ఉందో లేక నేను చేసింది టేస్టీగా ఉందో చూద్దామా? ఓ ఎస్, నాకేమన్నా భయమా? ఖచ్చితంగా నేను చేసిందే బాగుంటుంది. సూర్య, ఆ? నువ్వే జడ్జివి. 2 పాయసాలు టేస్ట్ చూసి ఎవరు చేసింది బాగుందో చెప్పాలి. ఆ, ఐశ్వర్య, అది అంటే అది అక్క, శిలా విగ్రహాలకి టేస్ట్ తెలుస్తుందంటావా? సరే అయితే, సూర్య కాకపోతే సూర్య బాబున్నాడుగా, లేచాడు, వాడికి పెడదాం. వాడేం చెప్తాడో అదే కరెక్ట్. ఇది కరెక్ట్. ఒకసారి ఇది పట్టుకో. నాన్న వీరు రా 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 రా. అలేఖ్య, కానీ నీదే బోణి. ఏది నువ్వు ట్రై చేపిద్దామా? బోరి బెదవా, ఇంకే వీరుగాడు నీ వైపే తీర్పిచ్చాడుగా. నువ్వు తెచ్చిన పాయసమే బాగుందిలే. అలేఖ్య, నీకు నిజం చెప్పాలి, నువ్వు గమనించలేదు కానీ నేను పాయసం గిన్నెలు మార్చాను. నువ్వు తినిపించింది నేను తెచ్చిన పాయసం. ఇదిగో, ఇది నువ్వు చేసింది. ఏ మనిషికైనా అమ్మ చేతి వంట తర్వాతే ఏ రుచైనా. వీడెప్పుడు నీ పార్టీనే అలేఖ్య. ఓ పని చేద్దామా? ఇది నేను నీకోసం తెచ్చాను కాబట్టి నువ్వు తీసుకో.
ఇది నా కోసం కదా, దీన్ని నేను తింటాను. సరే పద అలా వెళ్ళి కూర్చుందాం. అక్క మమతలోని మహిమలోని ఆదర్శాలే మావని ఒకరికొకరు కలిసి మెలిసి బ్రతికే లక్ష్యం మాదని అనుభూతిలోగిలే ప్రేమ వాకిలి మాదే మాదని అనుభూతిలోగిలే ప్రేమ వాకిలి మాదే మాదని అపరూపం చెలిమి ధనమే కాదని చెప్పేశాముగా. నువ్వున్నన్నాళ్ళు ఇలాగే హాయిగా నవ్వుతూ సంతోషంగా ఉండాలక్క. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతో కలకాలం సంతోషంగా ఉండాలమ్మా. హ్యాండ్సప్ అనటం తప్ప ఇంకే దారి కనిపించడం లేదురా. కొట్టు కట్టేసే టైం దగ్గర పడ్డట్టుంది. నీ నోట్లో నెగిటివ్ మాటలు తప్ప పాజిటివ్గా ఒక్క మాట రాదా? ఏదన్నా పాజిటివ్గా జరిగే ఛాన్స్ ఉంటే మాట వచ్చినా అందం. జరిగిన దాని గురించి గొప్పగా అనుకునే ప్రయోజనం ఏముంది? నోటి దూల తప్ప. ఒక్కటి మాత్రం వాస్తవంరా, ఆ మీనాక్షి అలేఖ్య ఫుల్ సపోర్ట్ చూసుకుని రెచ్చిపోయి మనల్ని ఆడిస్తోంది. మనమేమో ఆ అరుంధతి ఎప్పుడో ఏదో పొడి చేస్తుందని మనల్ని మనం చెంబిస్త్రీ చేసుకుంటున్నాం. ఇదే కంటిన్యూ అయితే మనకు చివరకు మనం తెచ్చుకున్న ఆస్తి కూడా మిగలదు రోయ్. అరుంధతి నువ్వు ఇంకా నమ్ముతున్నావా? నేనెప్పుడో వదిలేశా. మొన్న నాతో ఫోన్లో మాట్లాడినప్పుడే మేడం గారి క్లైమాక్స్ నాకు ఐమాక్స్ స్క్రీన్ మీద కనిపించింది. అలేఖ్య అంటే చాలు అరుంధతి వణికిపోతుంది. ఏదో ఒక రోజు అడ్రస్ లేకుండా పోతుంది. అందుకే ఆ అరుంధతిని కాదు, నన్ను నేను నమ్ముకొని మీనాక్షిని ఏం చేశా? ఏం చేశావు? మీనాక్షి చావు ఫిక్స్ చేశా. గ్యాస్ లీక్ చేసో షార్ట్ సర్క్యూట్ చేసో దాన్ని చంపాలి. చంపుతా. నువ్వు మరీ 1960 నాటి పద్ధతులు ఫాలో అవుతున్నావేమో అనిపిస్తోంది. గ్యాస్ లీక్ అయితే వాసన రాదా? అది రాకుండా ఏం చేస్తావు? మీనాక్షి ముక్కు నువ్వు మూసి స్టవ్ వెలిగించమంటావా? అంత వెటకారం వద్దు, కాస్త తగ్గు. పద్ధతి పాతది అని అన్నంలో పెరుగు ముందు కలుపుతున్నావా?
అన్నం తిని మందు తాగుతున్నావా? తరాలు మారిన సెంటిమెంట్స్ ఫీలింగ్స్ ఎలా మారవో ఆడదాని తలరాత అలాగే మారదు. మీనాక్షి తలరాత నేను మారుస్తాను. వారం రోజుల్లో ఈ చేత్తో మీనాక్షికి దినం పెట్టి పిండం వదలకపోతే నా పేరు శ్రావణ్ కాదు. ఇప్పుడే ఈ క్షణమే ఈ మందు సాక్షిగా దానికి మరణశిక్ష ఫిక్స్ చేశాను. రేపు ఉదయమే ఆ శిక్ష అమలు పరుస్తాను. Cheers. ఆవిడ ప్రెగ్నెంట్ కదా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేనే ఆవిడకి ఇంజెక్షన్స్ చేసేదాన్ని. ఈ వేళ ఈ విషయం తేల్చి తీరాలి. ఎవరండి? ఎవరు కావాలి? నేను సంతోష్ అదే సంతోష్ గారిని కలవడానికి వచ్చాను. సార్ లేరండి. ఏ ఎక్కడున్నారు? తెలీదు, మేడం మాత్రం ఉన్నారు. ఆవిడ్ని కలవాలి. డాక్టర్ కుమార్ పంపించాడని చెప్పు. కూర్చోండి, చెప్పొస్తాను. థ్యాంక్స్. ఐశ్వర్య, నా మీద నీకున్న ప్రేమ ఇదా? నెల రోజులు కనిపించకపోతే నీలాంటి మనిషి కూడా ఎంత మారిపోతుందా? నీ ప్రేమ విషయం, కడుపు విషయం తేల్చి పారేస్తా.
ఎవరు ఎవరండి మీరు? మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఏదో ఆత్మీయంగా అనిపిస్తోంది. ఏదో చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తోంది. మనకు ఇంతకు ముందు పరిచయం ఉందా? లేదా? మరిదేంటి ఎలా అవుతోంది? సంతోష్ బావ దగ్గరున్నప్పుడు కలిగే ఫీలింగ్లా ఉందేంటి?